యువత విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండడానికి, మానసిక ఉల్లాసానికి, శారీరక దేహ దారుఢ్యానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని రామగుండం సిఐ టి ప్రవీణ్ కుమార్ అన్నారు. అడ్లూరి బక్కయ్య జ్యోతమ్మ స్మారక అడ్లూరి మెమోరియల్ స్మారక వాలీబాల్ పోటీలను అడ్లూరి బాణయ్య ఆధ్వర్యంలో అంతర్గ మండలం అకెనపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా 21 జట్లు పాల్గొన్నాయి. అడ్లూరి మెమోరియల్ సభ్యులు క్రీడాకారులకు మంచినీరు, భోజనాలను ఏర్పాటు చేశారు. క్రీడాకారులకు గాది సుధాకర్ టీ-షర్ట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం సిఐ ప్రవీణ్ కుమార్, అంతర్గాం ఎస్ఐ వెంకట్, వెటర్నరీ డాక్టర్ అడ్లూరి పరిమళ హాజరై మాట్లాడుతూ అడ్లూరి బాణయ్య తన తల్లిదండ్రుల పేరు మీద అడ్లూరి మెమోరియల్ ఏర్పాటు చేసి దీని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని, అడ్లూరి బాలయ్య తన కుమారుడు కరుణాకర్ను అభినందిస్తున్నామని, కనిపించిన తల్లిదండ్రుల స్మారకంగా వారి పేరు మీద వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి వారిని స్మరించుకోవడం గొప్ప విషయమని తెలియజేశారు. వీరేర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంట్ ద్వారా ఎంతోమంది గ్రామీణ క్రీడాకారులు వెలుగులోకి వస్తారని, దేశ భవిష్యత్తు యువకుల చేతుల్లో ఉందని, ఇలాంటి పోటీలు అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని యువత వారి భవిష్యత్తును గొప్పగా మలుచుకొని తీర్చిదిద్దాలని అన్నారు. ఉన్న ఊరికి, దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన అకెనపల్లి విజేత జట్టుకు విన్నర్ కప్తో పాటు 10,000 రూపాయలు, రన్నరప్గా నిలిచిన సుల్తానాబాద్ జట్టుకు రన్నరప్ ట్రోఫీతో పాటు 5,000 రూపాయల ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు అడ్లూరి బాణయ్య, అడ్లూరి కరుణాకర్, గాది సుధాకర్, గ్రామ ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు.